సమస్యాపూరణ. నేటి సమస్య సంఖ్య 2578. సమస్య: ధారణ లేనివాడే అవధానిగవర్ధిలో అద్భుతంబుగన్. ధారణ లేనివాడే అవధానిగవర్ధిలో అద్భుతంబుగన్. ధారణ కలిగి ఉండడం అంటే ప్రధానంగా తన అవధాన పద్యాలను బుద్ధియందు ధరించి తిరిగి అప్పజెప్పేందుకు సిద్ధంగా ఉండటం. అటువంటి ధారణ లేనివాడే అవధానిగా వర్ధిల్లుతాడు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. సందర్భం: అమరకోశంలో సంస్థాతు మర్యాదా ధారణా స్థితి అని అంటూ సంస్థ, మర్యాద అంటే సీమ, హద్దు, ధారణ, స్థితి అనే 4 పదాలను సమానార్థకాలుగా తెలిపి ఉన్నారు. సమస్యలోని ధారణ అనే పదానికి సీమ అంటే హద్దు అనే అర్థమును చెప్పుకున్నట్లయితే ధార, ధోరణి, ధిషణ, ధైర్యము, ధారణ అనే పంచధకారాలను ఒక హద్దు అనేది లేకుండా కలిగి ఉన్న అవధాని, హద్దు అనేది లేకుండా కలిగి ఉన్న అవధాని మాత్రమే అద్భుతమైన రీతిలో వర్ధిల్లుతాడు అని చెప్పే సందర్భం. కూరిమితోడ ఆ అమరకోశము జూచుచు చెప్పబూనితిన్. ధారణయన్న సంస్థయగు ధారణయౌ స్థితియౌను సీమయౌ. ధారణయన్న సీమ అను తత్వమునే తలపోయా. ధారలో ఆరయ ధోరణిన్ ధిషణయందున ధైర్యమునందు ధారణన్. ధారణ లేనివాడే అవధానిగా వర్ధిలు అద్భుతంబుగన్. కూరిమితోడనాయమరకోశము జూచుచు చెప్పబూనితిన్. ధారణయన్న సంస్థయగు ధారణయౌ స్థితియౌను సీమయౌ. ధారణయన్న సీమయను తత్వమునే తలపోయా. ధారలో ఆరయ ధోరణిన్ ధిషణయందున ధైర్యమునందు ధారణన్. ధారణ లేనివాడే అవధానిగా వర్ధిలు అద్భుతంబుగన్. కలము మరియు గళము కోట రాజశేఖర్, నెల్లూరు, తేదీ 24/1/2018.